హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వధ్వని ఛానల్. ఈరోజు మన జీవితాన్ని పూర్తిగా మార్చగల ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాం. ప్రపంచ ప్రఖ్యాత రచయిత, న్యూరో సైంటిస్ట్ డాక్టర్ జో డిస్పెన్జా రాసిన బికమింగ్ సూపర్ న్యాచురల్ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. మనం ఎప్పుడైనా ఇలా ఆలోచించామా? మన జీవితం ఎందుకు మారడం లేదు? మనం ఎంత కష్టపడుతున్నా ఎందుకు అదే పరిస్థితుల్లో చిక్కుకుపోతున్నాం? డబ్బు, ఆరోగ్యం, సంతోషం, విజయం ఇవన్నీ కొందరికి మాత్రమే ఎందుకు వస్తున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికిన డాక్టర్ జో డిస్పెన్జా ఒక గొప్ప సత్యాన్ని చెబుతారు. మనం మన గతం కాదు, అంటే మన గత అనుభవాలు, వైఫల్యాలు, బాధలు మన భవిష్యత్తును నిర్ణయించాల్సిన అవసరం లేదు. మన ఆలోచనలు మారితే, మన భావోద్వేగాలు మారితే, మన శరీరంలోని రసాయనిక ప్రక్రియలు మారతాయి. శరీరం మారితే మన జీవితం కూడా మారుతుంది. అయితే ఈ పుస్తకంలోని ప్రధాన సూత్రాలేమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మొదటిది, మనస్సు యొక్క శక్తి. మనలో చాలామంది ఒక పెద్ద పొరపాటు చేస్తూ ఉంటాం. మన ఆలోచనలనే మనం అనుకుంటాం, కానీ జో డిస్పెన్జా చెప్పేది వేరే. మనం మన ఆలోచనలు కాదు, వాటిని గమనించే చైతన్యం మనం. ఉదాహరణకు, మన మనస్సులో తరచుగా ఇలా అనిపించచ్చు: నేను చేయలేను, నాకు డబ్బు రాదు, నా అదృష్టం బాగోలేదు. కానీ ఇవి నిజాలు కావు. ఇవి గత అనుభవాల వల్ల మన మెదడులో ఏర్పడిన ప్రోగ్రామ్స్ మాత్రమే. మన మెదడు ప్రతిరోజు అవే ఆలోచనలు చేస్తే అవే భావోద్వేగాలు కలుగుతాయి, అవే నిర్ణయాలు తీసుకుంటాం, అవే ఫలితాలు పొందుతాం. అందుకే మన దృష్టి ఎక్కడుంటే మన శక్తి అక్కడికి ప్రవహిస్తుంది. సమస్యల మీద దృష్టి పెడితే సమస్యలు పెరుగుతాయి, అవకాశాల మీద దృష్టి పెడితే అవకాశాలు పెరుగుతాయి. మన జీవితాన్ని మార్చాలంటే ముందుగా మన ఆలోచనలను మార్చాలి. రెండవది, భావోద్వేగాల శక్తి. మన జీవితాన్ని కేవలం ఆలోచనలు మాత్రమే మార్చవు, భావోద్వేగాలు కూడా అంతే ముఖ్యమైనవి. జో డిస్పెన్జా ప్రకారం ఆలోచనలు విద్యుత్ శక్తి లాంటివి, భావోద్వేగాలు అయస్కాంత శక్తి లాంటివి. ఆలోచనలు ఒక సంకేతాన్ని పంపుతాయి, భావోద్వేగాలు ఆ సంకేతానికి తగిన పరిస్థితులను ఆకర్షిస్తాయి. అందుకే మనం విజయాన్ని గురించి ఆలోచిస్తూ లోపల భయం, అనుమానం, నిరాశలో ఉంటే మనమే మనకు వ్యతిరేకమైన సంకేతాన్ని పంపుతున్నట్లే. కాబట్టి మనం కోరుకునే భవిష్యత్తు ఇప్పటికే జరిగిపోయినట్లుగా అనుభూతి చెందాలి. డబ్బు ఇంకా రాకపోయినా కృతజ్ఞతతో ఉండాలి. విజయం ఇంకా దక్కకపోయినా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే కృతజ్ఞత అనేది మనం కోరుకున్నది ఇప్పటికే మన జీవితంలో ఉందని నమ్మే స్థితి. ఈ భావన మనలో కొత్త శక్తిని సృష్టిస్తుంది. మూడవది, ధ్యానం ఎందుకు అవసరం? ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. అది పాత మనస్సు నుంచి కొత్త మనస్సులోకి వెళ్లే ద్వారం. మన మెదడు ప్రతిరోజు వేలాది ఆలోచనలు చేస్తుంది. వాటిలో చాలా వరకు నిన్న చేసినవే. ధ్యానం చేసినప్పుడు ఆ ఆలోచనల శబ్దం తగ్గుతుంది, మనసు ప్రశాంతమవుతుంది, శరీరం విశ్రాంతి పొందుతుంది, మెదడు కొత్త నాడీ సంబంధాలను నిర్మించడం ప్రారంభిస్తుంది. అప్పుడు మనం గతపు పరిమితులను దాటి కొత్త భవిష్యత్తును సృష్టించగలుగుతాం. రోజుకు కేవలం 20 నిమిషాల ధ్యానం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది, ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది. నాలుగవది, అనంత అవకాశాల ప్రపంచం. జో డిస్పెన్జా చెప్పే అత్యంత ఆసక్తికరమైన భావన ఇదే. అదే అనంత అవకాశాల క్షేత్రం. ఈ విశ్వంలో అనేక అవకాశాలు ఇప్పటికే ఉన్నాయి.
ఒక రేడియోలో అనేక ఛానల్స్ ఉన్నట్లే మన జీవితానికి కూడా అనేక అవకాశాలున్నాయి. కానీ మనం ఎంచుకునే ఆలోచనలు, మనం అనుభవించే భావోద్వేగాలు ఏ అవకాశాన్ని మన జీవితంలోకి తీసుకురావాలో నిర్ణయిస్తాయి. భయంతో జీవిస్తే భయానికి సంబంధించిన పరిస్థితులు పెరుగుతాయి. నమ్మకంతో జీవిస్తే అవకాశాలు పెరుగుతాయి. ఇది మాయాజాలం కాదు, ఇది మనసు, భావోద్వేగాలు, చర్యల సమన్వయం. 5వది, ప్రతిరోజు చేయాల్సిన 5 అలవాట్లు. ఉదయం సంకల్పం. ఉదయం లేవగానే ఈరోజు ఎలా ఉండాలో నిర్ణయించుకుందాం. ఈరోజు మనం ప్రశాంతంగా ఉంటాం, ఈరోజు మనం విజయవంతంగా పనిచేస్తాం అని మనకు మనమే చెప్పుకుందాం. ధ్యానం. రోజుకు కనీసం 20 నిమిషాలు ధ్యానం చేద్దాం. కృతజ్ఞత. మన దగ్గరున్న ప్రతి మంచి విషయానికి ధన్యవాదాలు చెప్పుకుందాం. ప్రేరణతో కూడిన చర్య. కలలు కనడం మాత్రమే సరిపోదు, ప్రతిరోజు మన లక్ష్యం వైపు ఒక అడుగు వేయాలి. రాత్రి సమీక్ష. రాత్రి పడుకునే ముందు ఈరోజు జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకుందాం. రేపు ఎలా ఉండాలో ఊహించుకుందాం. ఈ 5 అలవాట్లను మన జీవితంలో భాగం చేసుకుంటే మన జీవితాన్ని మార్చే శక్తి మనలోనే ఉందని మనమే అనుభవిస్తాం. ఈ వీడియోలో మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, మనం మన గతం కాదు, మన ఆలోచనలు మన భవిష్యత్తును నిర్మిస్తాయి. మన భావోద్వేగాలు మన జీవిత దిశను నిర్ణయిస్తాయి. ధ్యానం మన మనసును పునర్నిర్మిస్తుంది. కృతజ్ఞత, సానుకూల భావనలు మనలో కొత్త శక్తిని కలిగిస్తాయి. కలలతో పాటు చర్య కూడా అవసరం. గుర్తుంచుకోండి, మన జీవితాన్ని మార్చడానికి కావలసిన శక్తి బయట లేదు, అది మనలోనే ఉంది. మన ఆలోచనలను మార్చుకుందాం, మన భావోద్వేగాలను ఉన్నత స్థాయికి తీసుకెళదాం. ధ్యానం చేద్దాం, కృతజ్ఞతతో జీవిద్దాం, చర్య తీసుకుందాం. అప్పుడు మనం కేవలం జీవించడం కాదు, మన జీవితాన్ని మనమే సృష్టించడం ప్రారంభిస్తాం. గుర్తుంచుకోండి, మనం మన గతం కాదు, మన ఆలోచనలను మనమే ఎంచుకోగలం, మన భావోద్వేగాలను మనమే నియంత్రించగలం, మన వాస్తవాన్ని మనమే సృష్టిస్తున్నాం. ఇదే బికమింగ్ సూపర్ న్యాచురల్ పుస్తకంలోని అసలు సందేశం. మన జీవితంలో అద్భుతాలు జరగడానికి ఎదురు చూడకండి, మనమే ఆ అద్భుతంగా మారుదాం. అదే ఈ పుస్తకం మనకు నేర్పించే గొప్ప పాఠం. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక శక్తివంతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.